దిస్ ఇస్ ఫర్ యు. ఇది మీ పిన్ని కోసం. ప్రియా చూసావమ్మా, పెళ్ళానికేమో గిఫ్ట్, నీకేమీ లేదు. నోరు మూసుకోవే. నువ్వు కాస్త ఊరుకుంటావా? నీకే లోపల పెట్టే. ఏమిటా గిఫ్ట్? ఏం లేదే, ఊరికే కుక్ బుక్ అంతే. వదినా, సూపర్ గిఫ్ట్. థ్యాంక్స్. ఏం లేదమ్మా, చదివి బాగా వంట చేసింది అనుకో, మనకే కదా వచ్చింది. మనందరికీ గిఫ్టే కదా. నేనే ఉన్నానరా మనో. అనయ్య, ఏంటి గుడ్ న్యూస్? ప్రమోషన్ వచ్చిందిరా. మళ్ళీ ప్రమోషన్? అంతకంటే గుడ్ న్యూస్ ఉంది. 10,000 శాలరీ ఇంక్రిమెంట్. క్యాలిక్యులేట్ చేసి చూడు. మనం ఇంట్లో క్లియర్ చేయడానికి 20 ఏళ్ళు పడుతుంది అనుకున్నాం కదా, ఇప్పుడు 15 ఏళ్ళలో క్లియర్ చేసి మనం. వాట్స్ దిస్? ఇదేంటి ఇంకా మేకలు కొట్టలేదా? అమ్మా ఏమైందమ్మా? డ్రిల్లర్ని పంపించారు కదా. వచ్చాడు వాడు ఏకంగా పోయేవాడే. ఏమైంది? ప్రియని అడుగు, ఏం జరిగిందో వివరంగా చెప్తుంది. ప్రియా, ఏం జరిగింది? ముందు మీరు స్నానం చేసి రండి, తర్వాత చెప్తాను. రూఫ్ లో వాటర్ లీకేజ్ ఉంది. మనో, ఫ్లాట్ అసోసియేషన్ తో మాట్లాడాలి. ఆ యూస్లెస్ ఫెలో వాచ్మెన్ మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోయి ఉంటాడు, అందుకనే వాటర్ లీక్ అయ్యి సీప్ అయింది అంతే. మనో, నువ్వు తీసుకొచ్చిన కుక్ బుక్ భలే ఉంది. థాంక్యూ. కానీ అంత నాన్ వెజ్. లోపల ఉన్న రెసిపీలు కనుక చూసేవరకు అలాగే మైక్ వచ్చి పడిపోతావు. మనో, అందుకే చెప్తున్నా, ఈ రోజు విందుకి రెడీ అయిపో, వచ్చేస్తున్నా. బాయ్. సరే, పేజ్ నెంబర్ 35 కి వెళ్ళు. చికెన్ తందూరి. ఏది తలో ఏది కాలో అర్థం కావట్లేదు. నేనేమైనా సర్కిస్తానా? అయితే ఏదైనా ఈజీగా స్టార్ట్ చేద్దామా? పేజ్ నంబర్ 45, చికెన్ మంచూరియన్. అమ్మ నా టార్జను, బుక్ అంతా బై హార్టా? అన్ని తెలుసుకుని రెడీగా ఉండద్దు. ఇది నాకు ఇలాంటి చిల్లరతిళ్ళ వ్యవహారమే వద్దు. చక్కగా రుచికరమైన 7 కోర్స్ ఫుల్ మీల్స్ కావాలి. నేను దీనికి గట్టి సమాధానం తర్వాత మీల్స్. నచ్చలా? ఇది వేస్ట్. ఇది ఇది చూసావా మను? ఇది చూడు, దీనికేం పేరు పెట్టావు? ఒక నిమిషం ఉండు. అయ్యో, రక్తం వస్తుంది. మనం ఇంట్లో ఇండస్ట్రియల్ పవర్ వస్తుందని ఉదయం డ్రిల్లర్ అన్నాడు. ఇండస్ట్రియల్ పవరా? ఊరికే వాక్కు. ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ అన్ని బాగానే పనిచేస్తున్నాయి కదా. చేస్తున్నాయి. మరి ఇంకేంటి ఇండస్ట్రియల్ పవర్? స్విచ్ ఊరికే ఆఫ్ ఆన్ చేస్తే బల్బ్ అలాగే పగులుతుంది. మెల్లగా జాగ్రత్త. సరే, నేను చెప్పేది వింటావా? ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఆ కుక్ బుక్ విషయానికి వద్దాం. ఇవాళ చూసి రెసిపీలన్నీ కష్టంగా ఉన్నా నేను పోస్ట్ పడుకోవడం సిద్ధంగా. అర్థమైందా? ఏంటి చెప్పేది విను. ఇదిగో ప్రియా, ఇది చూడు, అంత ఆశగా బుక్ కొనుక్కొచ్చాను. మరి దివ్య, ఏంటిది? పెళ్లికి ఈ బట్టలతోనే వస్తావా? వదినా, నేను పెళ్లికి వస్తున్నానని ఎవరన్నారు? ఇవాళ నాకు రిజల్ట్స్ వస్తున్నాయి, నేను కాలేజ్కి వెళ్ళాలి. అక్కర్లేదు, రిజల్ట్ తెలిసిన విషయమే కదా. ఎందుకు అవసరంగా డబ్బులు పెట్రోల్ వేస్ట్ చేస్తావు? 3 ఏళ్లలో ఏ ఒక్క సబ్జెక్ట్ లోనైనా పాస్ అయ్యావా? అది జన్మలో పాస్ అవుదరా అమ్మా. సరే ఇట్రా, నేను చెప్పేది విను. ఈ ఇంట్లో వాళ్ళందరూ నీతో ఎంత ప్రేమగా ఉంటున్నావు. అయితే ఇప్పుడేంటి? మా అందరి కోసం ఒక చిన్న పని చేసి పెడతావా?
ఏం పని చేయాలి? కష్టపడి ఒక్క సబ్జెక్ట్ లోనైనా పాస్ అవుతావా? నీకు ఏ కార్ కావాలంటే ఆ కార్ కొని పెడతాను. నువ్వు దిగులు పడకరా, నీ చెల్లెలు నీ ఖర్చు పెట్టే అవకాశం ఇవ్వదు. అమ్మా కొడుకులు ఇద్దరు కలిసి జోకులా? వదిన కోసం ఊరుకుంటున్నాను. తీసుకోండి. వదిన ఏంటి? ఉదయం అడిగాని ఆ 200. ఏయ్, తపస్. ఇవిగో. థ్యాంక్ యూ. అయిపోయింది. సో నువ్వు పెళ్లికి వెళ్ళడం లేదు? వెళ్ళడం లేదు. తనకి ఏమైందట? ఒంట్లో బాలేదట. అది నమ్ముతున్నావా? ఫ్రిడ్జ్ తెరిచి చూడు. ఏ 2 బియర్ బాటిల్స్ ఉన్నాయి. ఏయ్ ఏయ్ ఇలా రావే, ఇట్రా. ఏయ్ వేస్ట్, ఫెయిల్యూర్. 8 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయిందానా? 2 బియర్ బాటిల్స్. ఇదిగో చెత్తలా ఉంది టీ. ఇవాళ పాలు విరిగిపోయాయి. ఆ మొహానికి చేతికి దెబ్బలు తగిలాయి. చూడడానికి రౌడీలా ఉన్నాను. ఆ వాళ్ళకంతా వెళ్ళాలని ఫ్యామిలీని పంపించేశాను. ఆ తర్వాత అది రేపు ఆఫీస్కి ఆ ఫైల్ పంపించేసి. ఓకే, ఎవరో వచ్చినట్టున్నారు, నీకు తర్వాత ఫోన్ చేస్తాను. వస్తున్నా వస్తున్నా. దెబ్బైపోయావే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హ్యారీ. గుడ్ మార్నింగ్ మనోహర్. సార్ నా చంప ఇక్కడే ఉంది, లాగి ఒకటి కొట్టండి. చెంప మీద కొట్టేంతగా మీరేం తప్పు చేశారు? అది కాదు సార్, ఫ్రైడే మిమ్మల్ని భోజనానికి పిలిచాను, అది జ్ఞాపకం ఉంది. కానీ ఇంట్లో వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి, అది మర్చిపోయాను. అందరూ పెళ్లికి వెళ్ళిపోయారు, నేను మాత్రం ఒంటరిగా ఇంట్లో ఉన్నాను. సారీ. ఏం పర్వాలేదు, ఈ మాత్రానికి ఎందుకు సారీ? సార్ మధ్యాహ్న వేళల్లో బీర్ తాగుతారా? ఎప్పుడన్నా అదే కంపెనీ ఉంటే. ఏ ఏమండి, నేనున్నానుగా కంపెనీకి. రండి, కమిన్ ప్లీజ్, కమిన్ కమిన్ మిస్టర్ హ్యారీ. మైక్రోవేవ్. సార్ మీరు లోపలికి రండి, నేను ఆఫ్ చేసి వస్తాను. కమన్ హ్యారీ, ఇట్స్ ఆల్ రైట్. కమ్ హ్యారీ, రా లోపలికి వెళ్దాం. రా లోపలికి రా హ్యారీ. ఏమైంది నీకు హ్యారీ? హ్యారీ లోపలికి రా హ్యారీ. హ్యారీ కమాన్. హ్యారీ రా. ఏమైంది? వెరీ స్ట్రేంజ్. బిహేవ్ యువర్ సెల్ఫ్. కమ్ ఆన్, బీ ఏ గుడ్ బాయ్. కమ్ ఇన్సైడ్. కమ్ ఆన్ హ్యారీ. హ్యారీ హ్యారీ హ్యారీ. సార్ సార్ ఏమైంది? హ్యారీ ఏమైంది సార్? మనోహర్, నా కళ్ళజోడు ఉండండి, ఇస్తా. స్టిక్. ఇదిగోండి కళ్ళజోడు, ఇదిగోండి స్టిక్. థ్యాంక్ యూ. నేను వెళ్ళి హ్యారీని తీసుకొస్తాను. హ్యారీ వద్దు మనోహర్, నే లేకుండా ఎక్కడికి పోతుంది? అదిగో నన్ను పిలుస్తోంది చూడు. అది ఇక్కడ ఏదో చూసి భయపడింది అనుకుంటున్నాను. దాని గొంతులో నాకు భయం వినిపించింది. అది దేన్ని చూసిందో తెలియడం లేదు. సరే, నేను ఇంకో రోజు వస్తాను. సారీ మనోహర్, ఇవాళకి బీర్ గురించి మనం మర్చిపోదాం. ఐ అండర్స్టాండ్ సార్. ఓకే సార్. ఐఎమ్ సారీ. మీకేం కాలేదుగా? నాకేం కాలేదు. ఐఎమ్ ఫైన్. హ్యారీ హ్యారీ కమ్ హియర్.
సొంత ఇల్లు? ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏం బాగోలేదు. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు పాలు కాల్చినప్పుడల్లా విరిగిపోతూనే ఉన్నాయి. ఎంతవరకు పూజ రూమ్ సెట్ చేయడం కుదరలేదు. ఇంకేదో శక్తి ఇక్కడ ఉంది. నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషనా? 10,000 రూపాయలు శాలరీ ఇంక్రిమెంట్ చేశారు. వావ్! మనం 20 సంవత్సరాల్లో హౌసింగ్ లోన్ ఫినిష్ చేయాలనుకున్నాం కదా. అవును. ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చూడు, 15 సంవత్సరాల్లోనే ఫినిష్ చేయొచ్చు. గీత, ఏంటి? నా కోసం ఓ పని చేస్తావా? చెప్పు. ఒక్క పేపర్, కనీసం ఒక్క పేపర్ అయినా పాస్ చేసి చూపించు. నీకు ఏం కావాలన్నా కొనిస్తాను. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిందే ఒక కారు, అది కావాలన్నా అడుగు, వెంటనే కొనిస్తాను. మోహన్, ఏంటమ్మా? చెప్పే నమ్ము. అయ్యో, నేను నమ్మలేకపోతున్నాను. కాలేజ్ లోనే కొత్త రికార్డ్ 12 అరియర్స్ ఒకే అటెంప్ట్ లో పాస్ అయ్యాను. అది కూడా జస్ట్ పాస్ కాదు, ఫస్ట్ క్లాస్ లో 69.73%. ఓ మై గాడ్, నేనేం రాశానో నాకే గుర్తులేదు. కంగ్రాచులేషన్స్. వట్టి కంగ్రాచులేషన్స్ తో సరిపెట్టేయాలనుకోకు. ఉదయం ఏమన్నావు? ఒక్క సబ్జెక్ట్ లో పాస్ అయితే ఒక్క కార్ కొనిస్తానన్నావు కదా. ఇప్పుడు 12 సబ్జెక్టులు పాస్ అయ్యాను, 12 కార్లు కొనివ్వు. అయ్యో, ఈ టైంలో ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి పోయారు? పెళ్లికి వెళ్ళారు కదా. ఇంకా రాలేదా? సరే, హలో హలో వదినా, వదినా నేను పాస్ అయ్యాను. yes వదినా, నేను అన్ని పేపర్స్ పాస్ అయ్యాను. నిజంగానే ఐ పాస్డ్. వదినా వదినా, అవర్ పెట్టి నేను ఇంటికి వస్తున్నాను. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఓ 5 నిమిషాలు వెయిట్ చేయకూడదు? అంత ముఖ్యమైన విషయమా? చెప్పు, ఏంటా విషయం? ఏయ్, నువ్వు చెప్పేది నిజమా? అవును, ఇది ఎప్పుడు తెలిసింది? మనో, నాకు గిఫ్ట్ అని ఒక కుక్ బుక్ తీసుకొచ్చావే, ఆ రోజు నుంచి నువ్వు చెడిపోయావు. దేనికైనా ఒక టైం అనేది ఉంటుంది. అదేం లేదు ప్రియా, నీకు ఒంట్లో బాగానే ఉంది కదా? ఉన్నట్టుండి నీకు వాంతులు లాంటివి ఏమైనా వస్తున్నాయా? లేదే. ఏ ఊరికి అది ఇది అంటావు. చూడు, ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికి అడిగాను. సరే, మనం మనం అమ్మకి మెడికల్ చెకప్ ఎప్పుడు చేయించాం? 10 నెలలు అయినట్టుంది. 10 నెలలు అయిందా? ఇదేం బాగలేదు. నేను రేపే డాక్టర్ బాలు గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాను. అమ్మని, బోధిని, దివ్యని కూడా నీతో తీసుకెళ్ళు. వాళ్ళతో పాటు నువ్వు కూడా అక్కడే మెడికల్ చెకప్ అది చేయించుకో. అర్థమైందా? ఏంటి సడన్ గా అయ్యగారికి ఎంత శ్రద్ధ? I just want to make sure that all the women in my family are hale and hearty. So sweet. Sure, I'll get it done. కెడి నేను ఒక 3 hours బయటకు వెళ్ళాలి. నువ్వు మేనేజ్ చేయగలవా? ఏంట్రా ఏమైంది? ఒక గుడ్ న్యూస్ రా. ఏంటా గుడ్ న్యూస్? నేను తండ్రిని కాబోతున్నాను. సూపర్ న్యూస్ రా, కంగ్రాచులేషన్స్. 3 hours ఏంటి? ఫుల్ డే తీసుకో, నేను చూసుకుంటాను. డామ్ షూర్ చూసుకుంటాను. చెప్తున్నాను కదరా, బయలుదేరరా. థాంక్ యూ వెరీ మచ్ రా. ఆల్ ద బెస్ట్. బాయ్ రా. రేయ్, ఒట్టి చేతులతో వెళ్ళొద్దు, ఏదైనా కొనుక్కెళ్ళు. సరే. డిస్కౌంట్ కోసం కక్కుర్తి పడకు. సార్